నమస్తే జై జనసేన వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్. పొద్దున లేవగానే పిచ్చిగా నవ్వుకున్నాను ఒక వీడియో చూసి. ఎంతసేపు నవ్వానంటే ఒక గంటన్నర అనుకోండి. పొట్ట చెక్కలైపోయింది. చాలా రోజుల తర్వాత ఇంతసేపు నవ్వాను నేను ఆ వీడియో చూసి. సో నేను నవ్వాను కాబట్టి మీరు నవ్వుకోవాలి కదా. ఇక్కడైతే వీడియో పెడతాను, చూసి పొట్ట చెక్కలేలాగా నవ్వండి. రెడీ సార్. అందుకే చెప్తున్నా, వచ్చిందండి వయ్యారి. మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం. మాకంటూ ఒక రోజు వస్తుంది. చూసారు కదా వీడియో. కామెడీ ఎంత బాగుందంటే బాబోయ్, ఊచకొత చూపెడతారంట. 2029లో గెలిచేస్తారంట, అధికారంలోకి వచ్చేస్తారంట, ఇష్టాసరంగా దోచేసుకుంటారంట, ప్రతి ఒక్కడికి ఊచకోత చూపెట్టేస్తారంట ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్. నేను జగన్మోహన్ రెడ్డికే పిచ్చి ఇంకా తగ్గలేదు అనుకున్నాను. ఈ వైసీపీ కార్యకర్తలకి, ఈ ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ మంత్రులకు కూడా ఇంకా పిచ్చి తగ్గలేదు. ఇంకా ముదిరింది పిచ్చి. 2029లో గెలుస్తారంట. మనకే వార్నింగ్లు ఇచ్చేస్తుంది ఈ హైటెక్ సిటీ మొక్క, ఈ మిడతల రజని. అమ్మ మిడతల రజని, ఫస్ట్ మీ నాయకుడు, మీ అధినాయకుడు, మీ ప్రజానాయకుడు జగన్ రెడ్డిని దమ్ము ధైర్యం ఉంటే, ఏమంటున్నాను మళ్ళీ గుర్తుపెట్టుకో, దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడికి, మీ నాయకుడు నీతిమంతుడు, ఎటువంటి దోపిడీలు, ఎటువంటి అరాచకాలు, ఎటువంటి 420 రాజకీయాలు చేయలేదు, నిజాయితీగా 2019 నుంచి 2024 వరకు నిజాయితీగా ప్రజల కోసమే కష్టపడి ఉంటే మీ నాయకుడు జగన్ రెడ్డి, దమ్ముంటే మీ నాయకుడిని శాసనసభకు వచ్చి ప్రజల సమస్యల మీద, ప్రజల కష్టాల మీద పోరాటం చేయమని చెప్పు. కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుంది అన్నారు కదా, ఆ కూటమి ప్రభుత్వం చేసే తప్పులని శాసనసభకు వచ్చి నిలదీయమని చెప్పు. దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా పులివెందుల పులిబిడ్డ అయితే. అంతేగాని అమ్మ ప్రతిసారి మీడియా ముంగడికి వచ్చేసి జోకులు చేయొద్దు, కామెడీలు చేయొద్దు. ఏమంటున్నా మిడతల రజని, అందరికీ తెలుసు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన దౌర్జన్యాలు. మీరు 2019 నుంచి 2024 వరకు మీరు ఎంత దోచుకున్నారో, ఎంత దాచుకున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. అన్నీ మేము తీస్తాం బయటకి. మేమేదో మౌనంగా ఉంటున్నామని చెప్పి ఇష్టాసరంగా నోటికొచ్చినట్టు మీడియా ముంగడికొచ్చి వాగితే మిడతల రజని గుర్తుపెట్టుకో, నిన్ను కూడా లోపడం మింగాల్సి వస్తుంది. నువ్వు చేసినవన్నీ తెలుసు మిడతల రజని, నువ్వు కూడా ఏమేం చేసావో అన్నీ బయటికి తీస్తాము. సో కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే అంతా మంచిగా ఉంటుంది మిడతల రజని. నేను ఒకటే సవాల్ వదులుతా మిడతల రజని, నీకు గుర్తుపెట్టుకో. హైటెక్ సిటీ మొక్క, అప్పట్లో జగన్మోహన్, అప్పట్లో చంద్రబాబు నాయుడు సంఖ నాకే చంద్రబాబు నాయుడిని మొగ్గ గుడిపేసినారు. నువ్వు, మీ అక్క బర్రె డైమండ్ రాణి రోజా ఇప్పుడు వైసీపీకి వచ్చారు. ఈ వైసీపీని కూడా సర్వనాశనం చేసే వరకు మీకు మనశ్శాంతి అనేది ఉండదు అని అందరికీ అర్థమైపోయింది. ఈరోజు వైసీపీ పార్టీ ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం కూడా నువ్వు, మీ అక్క డైమండ్ బర్రె. నేను ఒకటే సవాల్ నీకు మిడతల రజని, గుర్తుపెట్టుకో. ఒక జన సైనికుడిగా, ఒక కూటమి ప్రభుత్వం కార్యకర్తగా నేను ఒకటే సవాల్ నీకు. నిజంగా మీ నాయకుడికి దమ్ము ధైర్యం ఉంటే జగన్ రెడ్డికి, నిజంగా పులివెందల పులి బిడ్డ అయితే మీ జగన్ రెడ్డి, నిజంగా ప్రజానాయకుడు అయితే మీ జగన్ రెడ్డి, శాసనసభకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పు. అప్పుడు ఒప్పుకుంటా. మీ నాయకుడు ప్రజానాయకుడు, మీ వైసీపీ పార్టీ ఉందే ప్రజల కోసం అని ఒప్పుకుంటా. అంతేగాని 8 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకుండా ఏమి పీకుతున్నాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి? సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తా అన్నాడు. ఎక్కడ పోయినాడు? కార్యకర్తలకు అండగా నిలబడతా అన్నాడు. 2019 నుంచి 2024 వరకు కార్యకర్తలకు ఎందుకు అండగా నిలబడలేదు? నేను అన్నాను అనుకోకు. మీ వైసీపీ పార్టీ కోసం పాపం
మా డార్లింగ్ శ్రీరెడ్డి ఎంతో కష్టపడ్డది. అనవసరంగా అందరి నోళ్ళల్లో ఉంది, ఇష్టం వచ్చినట్టు మాటలు పడ్డది మా శ్రీరెడ్డి డార్లింగ్. పాప ఆమెను మొత్తం సర్వనాశనం చేశారు మీరు. 5 రూపాయలు కక్కుర్తి పడినందుకు ఈరోజు శ్రీరెడ్డి తన ముఖం చూపెట్టుకోలేకపోతుంది. ఇప్పటికైనా ఈ కామెడీలు, ఈ జోకులు ఇవన్నీ ఏమైనా చేసేడుతుంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేసుకోండి, మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంతేగాని మీడియా ముంగడికి వచ్చేసి 2.0 లోడింగ్, ఆ చిట్టిరెడ్డి లోడింగ్ అని అన్నారనుకో, లోపల మింగుతాం. ఏమంటున్నా, మిడతల రజని లోపల మింగుతాం. ఖబర్దార్ బిడ్డ, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మిడతల రజని, నువ్వు హైటెక్ సిటీ మొక్కవి, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు రాజకీయాల్లోకి వచ్చావంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల, ఆయన పెట్టిన భిక్ష నీకు. నువ్వు ఈరోజు 4-5 వేళ్ళు కడుపు నిండా లోపలికి వెళ్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష నీ ముఖానికి. మిడతల రజని, నువ్వెంత, నీ బతికెంత? మా నాయకుల గురించి మాట్లాడడానికి ఫస్ట్ నీ బతికేంటో చూసుకో. ఒక చోట నిలబడి ఒక మెతుకు అన్నం తిను, 10 మెతుకులు తినకు. మిడతల రజని గుర్తుపెట్టుకో. ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పు మీ నాయకుడిని. అంతేగాని మీడియా ఉందని చెప్పి మీ నాయకుడు కానీ మీరు కానీ ఇష్టానుసారంగా తప్పుడు కూతలు కూస్తే మిడతల రజని కింద పైన పగిలిపోతుంది. గుర్తుపెట్టుకో. మీ నాయకుడికి, మీ కార్యకర్తలకి, మీ పేటిఎం బ్యాచ్కి ఖబర్దార్ బిడ్డ. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, మిడతల రజని మీద ఒక కామెంట్ చేసి, చిట్టిరెడ్డి మీద ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నా ప్రియమైన పేటిఎం కుక్కల దాకా వెళ్ళేదాకా బాగా షేర్ అయితే చేయండి. జై హింద్.